ఇప్పుడే అందిన వార్త, పార్టీ మారుతున్న సీఎం, రాష్ట్రమంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి పూర్తిగా వీడియోని చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2019 ఎన్నికలు ఏకదాటిగా బీఆర్ఎస్ కు పార్టీ విజయం సాధించి కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఆయన సీఎంగా ఉన్న 10 ఏళ్ళు కనీసం ప్రతిపక్షం అనే మాట లేకుండా చేశారని చెప్పవచ్చు. అయితే రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయని ఈ విధంగా ఏ పార్టీ అయినా సరే 1-2 సార్లు తప్ప అంతకంటే ఎక్కువ సార్లు అధికారంలో ఏకదాటిగా రావడం కష్టం. ఆ విధంగానే 2 సార్లు ఏకదాటిగా బీఆర్ఎస్ గెలిచింది. మూడోసారి ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ పూర్తిగా తేలిపోతుంది. ఇక కేవలం కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ లాంటి పెద్ద లీడర్ బయటకు వచ్చి కాంగ్రెస్ ను విమర్శించారు తప్ప ఇంకా ఏ లీడర్లు అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. ఇదే తరుణంలో కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డికి సాధ్యం కాని మాటలు వదులుతున్నారు. ఆయన తాజాగా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి 30-40 మందితో కలిసి బీజేపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అన్నారు. కాగా ఇది సాధ్యమేనా? ఎందుకంటే మొత్తం తెలంగాణ 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 64 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 39 బీఆర్ఎస్, 8 బీజేపీ గెలుచుకుంది. గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతారనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు అదే వాదన తెరపైకి తీసుకువచ్చారు. విచిత్రం ఏంటంటే బీజేపీ కూడా సీఎం రేవంత్ కు పార్టీలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీలో చేరాల్సిందిగా సాదరంగా ఆహ్వానించినట్లు ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంగళవారం తెలిపారు. మిత్రుడిగా రేవంత్ బీజేపీలోకి చేరేందుకు సహకరిస్తామని చెప్పారు. రేవంత్ ని పార్టీ చేర్చుకోవాలని తాను సిఫారసు చేస్తానని, అయితే ఆయనను బీజేపీలో చేర్చాలా వద్దనేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చూసుకుంటారని అన్నారు. బీజేపీలో అరవింద్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు.